హలో ఫ్రెండ్స్ అందరికీ. సో మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది ఏంటిది అనేసి. సో అది వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు. సో దీని పేరు వచ్చేసి డింపు కూడా అనమాట. సో మనకి ఇదే ఫస్ట్ టైం చూడటం. సో ఇదైతే మనకైతే ఒకళ్ళు ఇచ్చారనమాట. ఇది నేను చూపెట్టాను కదా ఆల్రెడీ. సో ఇది వాళ్ళైతే మనకి ఇచ్చారు. సో మనమైతే దీన్ని ఫస్ట్ టైం ఏంటి కటింగ్ చేయడం కానీ కుకింగ్ చేయడం కానీ. సో మనం సాధారణంగా ఎప్పుడు ఇంట్లో వండడం తక్కువ అనమాట. సో అలాంటిది నేనే నా చేతులతో కొట్టి వండి అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇది మొత్తం ఫుల్ లాంగ్ వీడియో 11 మినిట్స్ వరకు ఉంది. సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. మిస్ అవ్వద్దు. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మొత్తం సపోర్ట్ చేయండి. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇల్లు. సో వాళ్ళైతే మనకి ఇది ఇచ్చారన్నమాట, చూపిస్తాను. సో దీని పేరు వచ్చేసి డింపు కూడా అనమాట. సో మనకు సింగిల్ అయితే దొరికింది. సో మనకి ఆ సింగిల్ ఇచ్చారు. సో ఓకే, వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా అయితే చూడండి. సో ఇది వచ్చేసి అయితే మనకి నిన్న అక్కడ చూపెట్టాను కదా. సో వాళ్ళు అయితే ఇచ్చారనమాట మన కోసం. సో దీని పేరు వచ్చేసి డిప్పు కూడా అంటారంట, డిప్పు కోడి. సో ఇప్పుడైతే మనం దీన్ని కోడిలో ఒక జాతి ఇది, ఓకేనా, అడవి కోడి టైపు. సో ఇప్పుడు దీన్ని మనం అయితే కూర వండుకుందాం. ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది కోసేసుకుందామే. ఫస్ట్ కాలు పెట్టుకోవాలి మనం. అలాగా కాలు చూసారా ఎంత పొడుగు వచ్చిందో. సరే ఇంకా జాండ్ ఉంది దీని కాలు. సో ఇప్పుడు దీన్ని ఈకిలు తీసేసుకుందాం మనం. ఇది నాకు కోయటం ఫస్ట్ టైం. మళ్ళీ కామెంట్స్లో ఏంటి అలా కోసేస్తున్నారు జాలేదు అది అలాంటివి ఏం మాట్లాడద్దు. ఎందుకంటే ఇది కోళ్ళ ఒక జాతి. సో మనం కోళ్ళు చంపుతున్నాం, మేకలు చంపుతున్నాం కదా, సేమ్ దాంట్లో కానీ ఇది కూడా. సో మళ్ళీ మీరు కామెంట్స్లో అంతా ఇంత ఏం చెయ్యొద్దు. చూసిన కూడా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది కోళ్ళ ఒక జాతి, అడవి కోడి టైప్ అనమాట. సో ఇప్పుడైతే కాల్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకున్నాం. చూసారు కదా ఫుల్ రోస్ట్ అయిపోయింది ఇక్కడే. సో కటింగ్ చేసేసుకున్నాం మనం. మనకి ఇదే ఫస్ట్ టైం. సో నాకు ఇదే ఫస్ట్ టైం ఇది కట్ చేయడం. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ముక్కలు వస్తాయి తెలియదు, ఓకేనా. వేస్ట్ ఇదంతా. గుండెగా చిన్న గుండెగా ఇది చేదు కొట్ట అనమాట ఇది. ఓకే చూసారా, ఇది చేదు కొట్టేది. ఇలాంటిది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఒక మంచి అంటే వెరైటీ కోళ్ళు అయితే తెద్దాం అనమాట. సో ఆల్రెడీ మాట్లాడాము. సో ఆ కోళ్ళు సేమ్ అంటే ఈ జాతికి సంబంధించింది అనమాట.
సో అది కూడా అదొక రకమైన కోడి. సో అది కూడా మనం ఇలా లాంగ్ వీడియో తీసుకుందాం, మంచిగా మీరు సపోర్ట్ చేస్తే. అంటే మనకి ఇదే స్టార్టింగ్ కాబట్టి నాకు కొంచెం ఈ చికెన్ని కొడతాకి చాలా ఇబ్బంది అయిందనమాట. మనకేం అలవాటు కాదు కదా ఈ పనులు. వేరే పనులు అయితే ఏమన్నా చేయగలుగుతాం కానీ ఇలా చికెన్ని కొట్టాలి అంటే పైగా మన దగ్గర సరైన దొంగ కూడా లేదనమాట. సో ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, సో నేనైతే ఆ చెట్టుని యూస్ చేసుకున్నాను. మనకైతే అంత అలవాటు లేదు ఈ పని. ఏదో ఈ వీడియోలో చూస్తుంటే ఏదో నిజంగా ఏదో ప్రొఫెషనల్ లాగా మస్తాన్ బాయ్లా కొడుతున్నాను. మనకేదో అలా అలవాటు అయితే ఏమీ లేదనమాట. చూడు ఓకే 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 స్టార్ట్. ఇప్పుడు దాన్ని శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఎక్కడో ఇంట్లోకి వెళ్ళి అంత గత్తర చేయాలనుకోవట్లేదు కాబట్టి జస్ట్ బయటే పెట్టాము అనమాట. సో ఫస్ట్ అయితే మంచిగా ఒక దాకా తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని, సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఉల్లిపాయలు వేసుకున్నాం. సో ఉల్లిపాయలకు కూడా కొంచెం మంచి పలవ సరుకులు వేసుకున్నాం అనమాట. పువ్వు ఒకటి, నెక్స్ట్ యాలక్కాయలు అవన్నీ వేసుకున్నాం. సో అన్నీ కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే కొంచెం పచ్చిమిరపకాయ, నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసుకున్నాము. సో కొంచెం మంట ఎక్కువ తెలిసినట్టు కొంచెం ఆనియన్ బాగా గమ్మున స్పీడ్గా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకు కొంచెం తిప్పాల్సి వచ్చింది. సో దాని తర్వాత వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సో నెక్స్ట్ కొంచెం పుదీనా అండ్ నెక్స్ట్ కర్రీ లీఫ్ అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆకు అయితే యాడ్ చేశాను, అది వచ్చేసి మెంతాకు అనమాట. సో కొంచెం బాగుంటుంది మెంతాకు వేసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసి మనకి రెడీ చేసుకుని శుభ్రం పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు దీన్ని అయితే వేసుకుందాం. సో మళ్ళీ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం మంచిగా. సో ఈ అసలైన విషయం ఏంటంటే ఈ అడవి జాతికి సంబంధించిన కోళ్ళు కానీ పిట్టలు కానీ అట్లా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట కుక్ అవటానికి అయితే. సో వాటర్ మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మాత్రం ఉడకదు గమ్ముని. చాలా అంటే మన ఇంటికాడ అయితే ఫారెన్ అయితే మనం కుక్కర్లో పెడతాం కదా. సో ఇక్కడ మనం బయట వండుతున్నాం కాబట్టి కుక్కర్ అంటే సెట్ అవ్వం. సో మనకి ఇక్కడికి వచ్చేసేటప్పటికి వాటర్ ఎక్కువ వేయాలన్నమాట. సో కొంచెం మంచిగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాము. సో ఫస్ట్ మనం అయితే తెలుసుకోవాల్సింది అయితే అదనమాట. సో మంచిగా నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ శుభ్రంగా మిక్స్ చేసుకొని మనం కొంచెం మంట తగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడైనా బయట వండుతున్నప్పుడు మరి మంట ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే ఇంట్లో వండలేక కాదు, బట్ కొంచెం గత్తర ప్లస్ కొంచెం మంచి వీడియోకి ఉండదు అని చెప్పేసి బయట ఎట్టి కష్టపడి ఉండామన్నమాట. సో చూసారు కదా కొంచెం ఎలా లైక్ ఫ్రై కింద వచ్చింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి సో మంచిగా కలిపేసుకోవాలి. సో మనకు సరిపడా సాల్ట్ అండ్ కారం, పసుపు అన్నీ వేసుకుని సో మంచిగా మనం అయితే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, సో మంచిగా మనమైతే అన్నీ వేసుకుని కలిపెట్టుకున్న తర్వాత ఎలా రెడీ అయిందో. సో ఇక్కడ చూస్తే నూరు అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, మంచిగా సరిపడా వాటర్ అయితే వేసుకుని, సో ఫస్ట్ అయితే తక్కువ వేసాను, తర్వాత మళ్ళీ వేసుకున్నాను. సో వాటర్ అయితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో అప్పుడైతేనే మనకు మంచిగా కుక్ అవుతుంది, లేదంటే మీట్ మాత్రం గట్టిగా ఉంటుంది అనమాట, తినలేము. సో మంచిగా ఫుల్గా వాటర్ వేసుకుని అయితే సో ఇప్పుడు మనమైతే కొంచెం దానికి రెస్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో ఇంకా మనకి కుక్ అవుతూ ఉంటుంది అనమాట. సో మంచిగా మనకి కర్రీ లీఫ్ కూడా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన దగ్గర పుదీనా, కొత్తిమీర, సో అన్నీ మనమైతే గార్నిష్ చేసేసుకున్నాం మంచిగా. ఎందుకంటే ఆ మింట్ నెక్స్ట్ అవన్నీ వచ్చేసి అబ్జర్వ్ అవుద్దని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇంట్లో కలిపి పెట్టుకున్న మసాలా అనమాట. సో మసాలా అంటే ఏం కాదు, సో లైక్ ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి సో ముద్ద కింద చేసుకున్నదే. ఒకసారి చూడండి మంచిగా ఎట్లా ఉందో. సో ఇది వచ్చేసి నేను లాస్ట్ వేసింది అయితే పైన చికెన్ మసాలా, గరం మసాలా. ఓకే,
సో మనకు మూత తీసేటోడికి అయితే మంచిగా పొగలైతే వస్తుందన్నమాట. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇక్కడైతే నేను వచ్చేసి మొత్తం అవుట్ సైడ్ చేసింది కదా అని చెప్పేసి ఇంక నేను అయితే ఒక అట్టాకి తీసుకున్నాను అనమాట. సో ఇంటి పక్కన సెట్ ఉండే, సో వెళ్ళి మంచిగా దాన్ని వాష్ చేసుకుని రైస్ వేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ థింగ్ లెమన్. సో ఆ లెమన్ కూడా కట్ చేసుకుని ఆనియన్స్. సో కర్రీ వేసుకున్న తర్వాత అయితే అలా లెమన్ తీసుకుని నీట్గా పిండుకుని సో ఇప్పుడు ఆ గ్రేవ్ అండ్ పీస్ ఆనియన్తో అలా ఒక పలుకు తింటుంటే ఒక ముద్ద పెట్టుకుంటే ఉంది బాబా. అదొకటి మన హ్యాండ్ కదా, సో మన హ్యాండ్ తీయముండే చాలా బాగుంటుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా కుదిరింది. సో నేను అండ్ ఇది షూట్ చేసిన మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫుల్గా తిన్నాం అనమాట. సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరూ చూసి వెళ్ళిపోకుండా. సో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాయి. ఇందాక చెప్పినట్టుగా నేనైతే నెక్స్ట్ లాంగ్ వీడియో వచ్చేసి దీనికి సంబంధించి ఉంటుంది. స్టే ట్యూన్.